హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి 2024కి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో మనకు 6100 పోస్టులతో మనకు డిఎస్సి కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే చూద్దామండి. సో మనకు 20 రోజుల్లోనే టెట్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ నెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ అంటే టెట్కి నోటిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. సో 23వ తేదీ నుంచి మనము హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే 8వ తారీఖు నుంచి మనకు ఫీజు అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయితే జరుగుతాయండి. సో 23వ తారీఖు అంటే ఫిబ్రవరి 23వ తారీఖు వచ్చేసి మనకు టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటివి మనము డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీలోపు మనకు ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. చూసారు కదండి, 23వ తారీఖున మనకు హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 27వ తారీఖున నుంచి మార్చి 9 వరకు వచ్చేసి మనకు 2 సెషన్స్ అంటే మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లలో ఏపీ టెట్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మార్చి 10వ తేదీన మనకు పైన అభ్యంతరాల స్వీకరణ అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత 11వ తేదీ దాకా అయితే ఉంటుందన్నమాట. అంటే 10వ తేదీ మార్చి 10, 11వ తేదీ అయితే కీస్కి సంబంధించినటువంటి అయితే వాళ్ళు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుంది. ఫైనల్ కీ వచ్చేసి మనకు మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారు. సో మార్చి 14వ తేదీన టెట్ యొక్క తుది ఫలితాలు వెలువడతాయి. సో మనకు మార్చి 14వ తారీఖున మనకు టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. చూసారు కదా, మనకు టెట్కి సంబంధించి 8వ తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మనకు టైం అయితే ఇస్తున్నారండి. మనకు ఆన్లైన్ సబ్మిషన్ అంటే మన అప్లికేషన్స్ అన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. సో 27వ తారీఖు నుంచి మనకు మార్చి 9వ లోపు ఎగ్జామ్లు అయితే జరుగుతాయి. సో 2 సెషన్లో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే అండి. 2 సెషన్లో అయితే మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ 27 నుంచి మార్చి 9వ తేదీలోపే టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో మార్చి 14వ తారీఖున మనకు వచ్చేసి టెట్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారండి. అది కూడా మీకు నెక్స్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, వీడియోలు అయితే చూస్తూ ఉండండి. సో మనకు టెట్కి సంబంధించిందండి. టెట్కి సంబంధించి నోటిఫికేషన్ మనకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి.